సబ్బవరం మండలం గోటివాడ గ్రామంలో వందలాది ఎకరాలకు సాగునీరు అందిస్తున్న సూరపరాజు చెరువు గర్భంలో విలువైన కలప సంపదను నరికి తొలగించేందుకు ప్రయత్నించిన వారిపై వాల్టా చట్టం ప్రకారం కేసులు పెట్టాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత గండి రవికుమార్ డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన సూరపరాజు చెరువు సాగునీటి సంఘం సభ్యుల ఆయకట్టుదారులైన రైతుల సమక్షంలో చెరువు గర్భంలో నరికేసిన విలువైన చెట్లను స్వయంగా పరిశీలించారు. గతంలో ఇదే చెరువు గర్భంలో ఆక్రమణలపై స్పందించి రైతుల పక్షాన నిలబడిన ఓ ప్రముఖ నేత ఇప్పుడు కూటమి నేతలతో జతకట్టి రైతులకు అన్యాయం చేసే విధంగా చెట్లు నరికించేందుకు ప్రోత్సహించడం అన్యాయమని రవికుమార్ దిగబట్టారు. సోషల్ మీడియా వచ్చిన తర్వాత కూడా ఇలాగ చెరువులు చెట్లు నరికేసి సంపద నప్పి అందేసుకుంటున్నామంటే మాకైతే చాలా బాధాకరంగా ఉంది. ఇక్కడ ఉన్న అధికారులు కానీ గవర్నమెంట్లు కానీ మరి నరుక్కోమని చెప్తున్నాయేమో, చెట్లని నరుక్కొని తినండి అని చెప్తున్నాయో. మరి చూస్తే పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే, సుమారు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం రైతులు చెప్పిన దాన్ని బట్టి 46 ఎకరాల విస్తీర్ణం గల చెరువు. ఈ చెరువు ఎంతో ఉపయోగకరంగా ఉండేది. మరి గత 10 రోజులు ముందు ఈ చెరువులో సుమారు ఈ చెరువు తాలూకా ఆస్తి నేరేడు చెట్లు అవనివ్వండి, తుమ్మ చెట్లు అవనివ్వండి, యూకలిప్టస్ అవనివ్వండి, మద్ది చెట్లు అవనివ్వండి, ఇవన్నీ 10 రోజుల క్రితం నరికేసి ఉన్నాయి. ఆల్రెడీ మీరు అందరూ చూసే ఉన్నారు ఇటు పరిస్థితి ఎలాగుందో. ఇక్కడ హైకోర్టుకి వెళ్ళి ఇది గవర్నమెంట్ ప్రాపర్టీ, ఈ ఇరిగేషన్ ప్రాపర్టీని టచ్ చేయడానికి లేదని చెప్పి హైకోర్టుకి వెళ్ళి నిలుపుదల చేసిన వ్యక్తి. మరి ఈవేళ ఆ వ్యక్తికి తెలియదండి ఇది ఇరిగేషన్ ఆస్తా, గవర్నమెంట్ ఆస్తా, లేదంటే మేము అందరం కలిసిపోయాం కాబట్టి ఇంకెవడైనా అడగడానికి ఎవడో లేడు, మేము పంచుకు తినే వచ్చానని చెప్పేసి అనుకుంటున్నారా? ఈవేళ సుమారు మీరు మరి నరికేశారంటే మరి దీన్ని గవర్నమెంట్ వాళ్ళు నిమ్మక నీరెత్తినట్టు ఉన్నారా అన్నది మాకు అర్థం కావట్లేదు. గత 10 రోజుల క్రితం జరిగిన ఇష్యూని గత సోమవారం నా దృష్టికి తీసుకొస్తే రైతులందరినీ కూడా ఆవేళ నేను లోకల్గా అందుబాటులో లేవు, మేము మా రైతులందరినీ కూడా కలెక్టర్ గారి అపాయింట్మెంట్ తీసుకొని ఈయన ఇరువోతు అప్పలనాయుడు గారు అని చెప్పి గత గవర్నమెంట్లో రైతు సంఘ అధ్యక్షుడు సబ్బవరం మండలం రైతు సంఘ అధ్యక్షుడిగా ఉన్న ఇరువోతు అప్పలనాయుడు గారు